Hare Krishna 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare Krishna 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 Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare హరే కృష్ణ మాట్లాడు. ఎలా ఉన్నారు? అవును. చదవమంటారా మాతాజీ? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాక్తికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథనిత్వం తం సజీవనం సద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీ కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాగ్ని రాధే బృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుశ్చ ఏవ చ పతితానాం పావనైభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇమం భగవతే యోగం ప్రోక్తవానా హయావ్యయం వివాస్వన్మ. మాతాజీ ఓకే ఓకే మాతాజీ, అంతే కదా మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఓకే దేవాయ. ఓకే మాతాజీ ఓకే.
చదవమంటారా మాతాజీ? స్టార్ట్ చేయమంటారా మాతాజీ? ఓకే మాతాజీ. 14వ అధ్యాయం. ఇదే కదా మాతాజీ, ఆదర్శ గృహస్థ జీవనం. హరే కృష్ణ. కాలం దేశం కర్తననుసరించి ఉన్నట్టి గృహస్థ జీవన ధర్మములను ఈ అధ్యయనం వివరించును. ధర్మరాజు గృహస్థ ధర్మములను తెలుసుకొనుటకు మిగులు కుతూహలపడినప్పుడు వాసుదేవునిపై అంటే శ్రీకృష్ణుడు పూర్తిగా ఆధారపడుటయే గృహస్థుని ప్రథమ కర్తవ్యమనియు, ఆ విధంగా అతడు భక్తిచే ఆ దేవదేవుని అన్ని విధముల ప్రసన్నుని చేయుటకు ప్రయత్నించవలనని నారద ముని ఉపదేశించెను. నిజముగా భక్తి యోగమున నెలకొనినట్టి ప్రామాణికుల ఉద్దేశముల పైనను భక్తుల సాంగత్యం పైనను ఈ భక్తి ఆధారపడును. అట్టి భక్తికి శ్రవణమే ఆరంభం. మనుజుడు ఆత్మ దర్శుల ముఖతః శ్రవణం చేయవలసి ఉండును. ఈ ప్రాకారం గృహస్థునికి పుత్ర కళాత్రుల ఎడ గల ఆకర్షణ క్రమంగా తగ్గగలదు.
చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ. కుటుంబ పోషణకు సంబంధించినంత వరకు గృహస్థుడు జీవనమునకు అవసరమైనది సంపాదించుకొనున్నప్పుడు న్యాయబుద్ధితో వ్యవహరించవలెను. ధనమును కూడబెట్టుటకు, భౌతిక సౌకర్యములను అనవసరంగా పెంచుకొనుటకు అతిగా కష్టపడరాదు. జీవికము సంపాదించుటలో బాహ్యమునకు అతడు అతి చురుకుగా ఉన్నట్లు కనిపించినను అంతరమున భౌతిక లాభముల పట్ల ఆసక్తి లేకుండా ఒక్క నిమిషం ఉంటుంది. ఆత్మదర్శి అయి నెలకొని ఉండవలెను. బంధుమిత్రులతో అతని వ్యవహారములు కేవలము ప్రయోజనం కొరకు తీరుట కొరకే అయి ఉండవలెను. కానీ ఆ కార్యములలో అతడు అతిగా పాల్గొనరాదు. కుటుంబ సభ్యులు సంఘము ఒసగడి ఉద్దేశములను అతడు బాహ్యమునకే అంగీకరింపవలెను. కానీ నిజమునకు అతడు ఇంకొక హరే కృష్ణ మాతాజీ.
గురు శాస్త్ర దేశానుసారమే తన ధర్మపాలనలో నెలకొనవలెను. ముఖ్యముగా గృహస్థుడు ధనార్జనకై వ్యవసాయము చేయవలెను. భగవద్గీత 18.44 యందు తెలుపబడినట్లు వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము, కృష్ణ గోరక్షణ వాణిజ్యము అనునవి గృహస్థుల ప్రత్యేక ధర్మములు. విధవసానమున లేదా భగవత్కరుణచే ధనము అధికముగా లభించినప్పుడు దానిని యుక్తముగా హరినామ సంకీర్తనోద్యమునకు వాడవలెను. కేవలము ఇంద్రియ ప్రీత్యర్థము అధిక ధనమును సంపాదించవలెను, ఎవ్వడును ఉవ్విల్లూరరాదు. అధిక ధనము సంపాదించవలెనని ఎవ్వడును ఉవ్విల్లూరరాదు. అవసరమునకు మించి ధనమును కూడబెట్టుటకు యత్నించువాడు దొంగగా పరిగణించబడి ప్రకృతి నియమములచే శిక్షితుడుగాని గృహస్థుడు సర్వదా జ్ఞప్తి ఎంచుకొనవలెను. గురువు శాస్త్ర ఆదేశానుసారమే పాలనలు ఉండాలి. ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలన్నమాట. ఎంతో అయినా సరే ధర్మాన్ని దాటి మనము బయటికి రాకూడదు. అలాగే గృహస్థుడు ఖచ్చితంగా ధనార్జన చేయాలి. గృహస్థుడు ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని సంపాదించాలి. దేని చేసి సంపాదించాలి? వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము. కృషి, గోరక్ష, వాణిజ్యం ఇది గృహస్థులకు ప్రత్యేక ధర్మాలని చెప్తున్నారు. సో వ్యవసాయం చేయొచ్చు, గోరక్షణ, పాడి పశువులను చూసుకోవచ్చు, వ్యాపారము, వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అటువంటి వృత్తి వ్యాపారాల్లో అధికంగా ధనం లభించినప్పుడు దాన్ని ఏం చేయాలంటున్నారు? దానిని అవి చాలా ఇంటెలిజెంట్ గా అధికంగా వచ్చే సొమ్ముని ఏం చేయాలి? హరినామ సంకీర్తన ఉద్యమంలో ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించాలి. సో కేవలము ఇంద్రియ ప్రీత్యర్థము దానికి సంపాదించాలి. ఎవరు రాదు. అంటే ఇంద్రియ ప్రీత్యర్థం అంటే ఏదో ఎంజాయ్ చేయడం కోసము, ఐశ్వర్యం కావాలి కూడా పెట్టుకోవడం కోసం ఏదో ఊపిరిలుతుంటారు కొంతమంది. స్టేటస్ పెరగాలి పెరగాలి అంత అవసరం లేదనమాట. అవసరానికి మించి ధనం కూడా పెట్టడం కూడా ఏమవుతుంది అంటే దాన్ని దొంగగా పరిగణిస్తారు. నీ అవసరము తీరాలి, నీ పిల్లల అవసరాలు తీరాలి, అంతే. పెద్దవాళ్ళ అవసరాలు తీరాలి, అంతవరకు మాత్రమే ధనము. అలా కాకుండా అతిగా పెద్దవాళ్ళ కొంతమంది చూడండి 3,000 కోట్లు 4,000 కోట్లు ఆస్తులు ఇక్కడ అందరినీ అంత డబ్బు ఎలా వస్తుంది? ఏం మోసం చేయకుండా ఎక్కడి నుంచో తెస్తారు కదా. సో ఏంటంటే మోసాలు చేసి, గ్యాంబ్లింగ్ చేసి ఎంతో మంది బాధపెట్టి ఐశ్వర్యాన్ని కూడిపెట్టడం వల్ల వాటికి మంచి జరగదు. సో అలాంటి వాటి దొంగలుగా పరిగణిస్తారు. అలాగే ప్రకృతి నియమాల చేత అధిక ధనం కూడా పెట్టేటువంటి వాళ్ళు గృహస్థుడు శిక్షితులను ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎంత ఐశ్వర్యం సంపాదించిన అనవసరమైన ఐశ్వర్యం దానివల్ల అతనికి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. సో సర్వదా జ్ఞప్తి ఉంచుకోవాలని గృహస్థుడు దీన్ని గుర్తుంచుకోవాలన్నమాట ఎప్పటికీ కూడా. చదవమంటారు మిగతా. గృహస్థుడు అల్ప పశు పక్షాదులను తన సంతానము వలె చూచుకొనుచు వాని ఎడ అనురాగము కలిగి ఉండవలెను. ఇంద్రియ తృప్తి కొరకు అతడు జంతువులను గాని పక్షులను గాని చంపరాదు. కుక్కలకు అంతకన్నను నీచ జీవులకు అతడు జీవన అవసరములను ఒసగవలెనే గాని ఇంద్రియ ప్రీత్యర్థము వాటిని స్వలాభమునకు వినియోగించుకొనరాదు. వాస్తవమునకు శ్రీమద్ భాగవత కథనము ననుసరించి ప్రతి గృహస్థుడు గొప్ప సామ్యవాదియే. అతడు ఎల్ల జీవులకు జీవికను ఒసగుచున్నాడు. గృహస్థుడు తనకున్న దానిని ఎటువంటి భేదాభావము లేకుండా సకల జీవులకు సమానముగా పంచవలెను.
ప్రసాద వితరణయే సర్వోత్తమ విధానము. చూడండి ఎలా ఏం చేయాలంటే వాళ్ళు పశుపక్షాదులని సంతానంగా చూసుకొని వాటి అనురాగం కలిగి ఉండేవాళ్ళు. అంటే వాటి చక్కగా భోజనాన్ని సమకూరుస్తూ మన చుట్టూ ఉన్న పశుపక్షాదులని అన్ని చూసుకోవాలి. అంతేకాని ఇంద్రియ తృప్తి కోసం జంతువులని పెంచుతారు. సపోజ్ కొంతమంది ఇళ్ళ కుక్కలు ఇవి పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారు? మనుషుల్ని రీప్లేస్ చేసి జంతువులు పెంచుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ సంతోషం కోసం ఆ కుక్కలతో అటాచ్మెంట్ వస్తుందన్నమాట. మా బాబుని నా కొడుకుని తినకపోతే వాడు తినడు. ట్రీట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసి ఇంద్రియ అక్కడ కూడా సంతోషం అనమాట. ఆ జంతువులతో కలిసి పడుకోవడము, ఆ జంతువులను ఎత్తుకోవడం, వాటికి తినిపించడము. యాక్చువల్గా కుక్కలకి ఎవరు తినిపించక్కర్లేదు, అక్కడ పెట్టి పెడితే తింటాయి. కానీ మనం ఏం చేస్తాము, వాటి మీద అమిత అనురక్తి కలిగి ఉంటాం అనమాట. అంటే ఇక్కడ కుక్కలకు అంతకన్నా నీచ జంతువులకు జీవన అవసరాలని ఒసగవడమే కానీ వాటి జీవన అవసరాలు ఇవ్వాలి. వాటికి పాలు పోయాలి, అన్నం పెట్టొచ్చు, వాటి తింటాయి పెట్టొచ్చు. కానీ వాటి ఇంద్రియ ప్రీత్యర్థం స్వలాభం కోసం వాడుకోరాదు. ఆ కుక్క పక్కన పడుకుంటే మనం కూడా ఈ పక్కన పడుకుంటాం, లేదా మనం కలిసి మన మీద పడుకుంటాం. అంటే ఎందుకని అది కూడా ప్రీతియ ప్రీత్యర్థం, సంతోషం. దానికోసము వాడకూడదు అనమాట. వాటిని మన ఏమంటారు సంతానంలో మనం చూసుకొని పోషించాలి తప్ప ఇంద్రియ ప్రీతి అలాంటి స్వలాభం కోసం వాటిని ఉపయోగించుకోరాదు. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి ప్రతి ఒక్క గృహస్థుడు కూడా సామ్యవాది అని చెప్తున్నారంటే అందరి జీవులకి కూడా హెల్ప్ చేసేటువంటి వాడు అనమాట. అన్ని సకల జీవులకు జీవిక నొసగువాడు. జీవిక అంటే పోషణ చేయాలి. అంటే గృహస్థుడు ఇక్కడ చూడండి, మనకి గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇందులో గృహస్థులు బ్రహ్మచారులు చదువుకుంటారు, వాళ్ళ సంపాదన లేదు. అలాగే వానప్రస్థం వృద్ధులు అయిపోతారు, వాళ్ళకి సంపాదన ఉండదు. సన్యాసులకి అంత సంపాదన ఉండదు. కాబట్టి సన్యాసులు, వానప్రస్థులు, బ్రహ్మచారులను పోషించవలసిన బాధ్యత ఎవరికి? గృహస్థులు. గృహస్థుల యొక్క ధర్మం ఏంటి? సంపాదించాలి. వాళ్ళ ఐశ్వర్యాన్ని సంపాదించడం కోసం కృషి చేయాలి. అది ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న జీవులని వాళ్ళు వాళ్ళ పోషణ ఇవ్వాలి. మన చుట్టూ ఉన్న వాటిని మన సంతానంలో వాటిని పోషించాలి. అలాగే సర్వ జీవులని ఎటువంటి తనకున్న దాంట్లో ఎటువంటి భేదభావం చూపకుండా సకల జీవులకి సమానంగా పంచాలి. కొంతమంది చూడండి, పేదవాళ్ళకి వాళ్ళ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఈక్వల్ స్టేటస్ లో వాళ్ళని మాత్రమే పిలుస్తారు. సో అలా కాదు, సకల జీవులకి కుక్కకి ఎంత చూసినాము, రాజుకి ఎట్లా పెట్టాము, అలా అందరికీ ఈక్వల్ గా మనం చూడాలన్నమాట, గౌరవించాలి. అలాగే ప్రసాద వితరణే సర్వోత్తమ విధానం. సో వీళ్ళందరినీ చూసుకొని మనం ఏం చేయాలి, మనకు అంటే మన ఇంద్రియ భోగం కోసం నాకు పుణ్యం కావాలని పెట్టడం కాదు. మనం ఏం చేసినా అది భగవంతుడికి సమర్పించి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే మనము సకల జీవులకి పంచవలసి ఉంటుంది. అందుకనే దీనిలో సర్వోత్తమ విధానం అనేది ప్రసాద వితరణ. నెక్స్ట్ పారాగ్రాఫ్ రెడీగా ఉండండి, నేను ఓపెన్ చేస్తాను. మాతాజీ చదవమంటారు? ఎవరు చదవాలి? అల్లా గృహస్థుడు తన భార్య ఎడ అమితానురాగమును కలిగి ఉండరాదు. శ్రద్ధతో అతిథిని సేవించుట యందు ఆమెను కూడా అతడు నియుక్తము చేయవలెను. భగవదనుగ్రహముచే సంపాదించిన ధనమును అతడు 5 కార్యములలో వినియోగించవలెను. భగవద్దర్శనము, సాధువులకు వైష్ణవులకు ఆతిథ్యము నిచ్చుట, జనులకు సమస్త జీవులకు ప్రసాదము నొసుగుట, పితృదేవతలకు ప్రసాదము నిచ్చుట, తాను స్వయముగా ప్రసాదమును భుజించుట అనునవే
ఐదు కార్యక్రమములు గృహస్థులు ఈ ప్రకారం ఎల్లరును అర్చించుటకు సిద్ధపడి ఉండవలెను. భగవద్దర్పితము కాని దేదియు వారు భుజించరాదు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై అని భగవద్గీత 3.13 యందు తెలుపబడినట్లు యజ్ఞమున అర్పించబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. పురాణములందు పేర్కొనబడిన తీర్థస్థానములను కూడా గృహస్థుడు దర్శించవలెను. ఈ ప్రకారము తన కుటుంబము, సంఘము, దేశము, సమస్త మానవాళి ప్రయోజనార్థము అతడు సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొనవలెను. గృహస్థుడైతే ఎలా ఉండాలి? తన భార్య అమిత అనురాగం కలిగి ఉండరాదు. ఇక్కడ భార్య అంటే మనం రెండు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గృహస్థుడు అంటే ఇక్కడ అబ్బాయిలను ఇంటి యజమానిని ఉద్దేశించి చెప్తున్నారు కదా. సేమ్ మనకి కూడా అంతే. అమిత అనురాగం, అతిగా ఎందుకంటే అమిత అనురాగము దుఃఖ కారణం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, మనం ఎంతో దుఃఖపడి
అంటే మనం ప్రసాదము కృష్ణుడికి సమర్పించి పెడతాం కదా మాతాజీ, జీవులకు కూడా పెడతాం కదా, ఆ రకంగా పెద్దవాళ్ళని చూసుకుంటాం. అంటే మనం ధర్మంగా ఉంటాం కదా మాతాజీ. యాక్చువల్‌గా చిన్న లాజిక్ ఏంటంటే కృష్ణ భక్తిలో ఉంటే మీరు కుటుంబ సేవ చేసినట్టే, మన యాన్సెస్టర్స్ పితృదేవతలకు సేవ చేసినట్టే, తర్వాత సమాజ సేవ చేసినట్టే, దేశ సేవ చేసినట్టే. ఎందుకంటే మనము ప్రసాదమే తింటాము, భాగవతం చదువుతాం, భగవద్గీత చదువుకుంటాము, ధర్మంగా ఉంటాం. ఈ ధర్మంగా ఉండడం వల్ల మన పిల్లలకు, మన కుటుంబంలో ధర్మమైన విలువలు నేర్పిస్తాం. ఈ ధర్మ విలువలు నేర్పించినప్పుడు సమాజంలో రేపటి సమాజం వాళ్ళే కదండి, వాళ్ళే కదా. సో ధర్మాత్ములని మనం తయారు చేసినప్పుడు సమాజం కూడా ధర్మబద్ధంగా తయారవుతుంది. అలాగే దేశ రక్షణ, దేశ అంటే నువ్వు ఒక లంచగొండితనాన్ని తయారు చేసామనుకోండి, ఒక తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లవాడు రేపు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని లంచగొండి కాంట్రాక్టర్‌గా ఏదో దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారనుకోండి, ఎవరు తప్పది? తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు సంస్కారాలు ఇవ్వలేదు కాబట్టి తను చెడు పనులు చేస్తున్నాడు. సో మనం ఒక భక్తిలో ఉండి ప్రసాదం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అధర్మ ప్రవర్తన నుంచి మారి కృష్ణ భక్తిలోకి రావడం వల్ల మంచి ప్రవర్తనతో నైతిక విలువలతో ఉంటారు కాబట్టి మీకు సమాజ సేవ అయిపోతుంది. అలాగే సమాజంలో అందరూ భక్తులుగా ఉంటారు, దేశ సేవ అయిపోతుంది. అంతే కదా, దేశం కూడా బాగుపడుతుంది. నువ్వు రోడ్ల మీద మీరు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడికక్కడ ఉమ్ములు వస్తారు, పాలు తింటారు, పడేస్తారు, అక్కడ గలీజ్‌గా ఉంటారు, సివిక్ సెన్స్ లేదు. మీరు అక్కడ అటు సైడ్ మీరు ఢిల్లీ సైడ్ అలాగా చూసినట్లయితే ఎక్కువ ఉమెన్ పైన ఎక్కువ, అంటే ఇండియా మొత్తం ఉంది, రేప్ జరుగుతుంటుంది. స్త్రీకి మాన మాన రక్షణ లేదు, స్త్రీకి ఏ విధమైన రక్షణ లేదు. స్త్రీ అంటే అక్కడ ఎంకరేజ్ కాదు, చిన్న బేబీస్ నుంచి 5 చిన్న 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఆడపిల్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఏ విధంగానూ రక్షణ లేదు. అంటే ఆ సమాజంలో ఆ అబ్బాయి ఎలా తయారవుతున్నాడండి? తల్లిదండ్రుల పెంపకం నుండి నువ్వు సంస్కారాలు ఇచ్చి తప్పు, స్త్రీని గౌరవించాలి, మన కోరికలను అదుపులో ఉంచుకోవాలి, ఇతరులను బాధ పెట్టకూడదు అని ఎవరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఒక చెడ్డ సమాజం తయారైంది. వాళ్ళ వల్ల మేధావులు బాధపడుతున్నారు. అంటే కృష్ణ భక్తిలో ఉండడం వల్ల దేశం, కుటుంబం బాగుంటుంది, మరణించిన వాళ్ళు యాన్సెస్టర్స్ బాగానే ఉంటారు. మన సమాజాన్ని మనం ఈ క్లాసెస్ చెప్పడం వల్ల ఏమవుతుందండి, సమాజాన్ని కూడా మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి కిడ్స్ క్లాసులు చేయడం వల్ల వాళ్ళకు కొన్ని మంచి విలువలు నేర్పించడం వల్ల సమాజాన్ని బాగు చేస్తాం. ఈ రేపటి పౌరులు అంటే ఈ పౌరులు దేశం అంటే ఎవరండి? దేశం అంటే పార్టీ కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ దేశం అంటే మనుషులే. సో మనుషుల సంస్కారవంతంగా ఉంటే దేశాన్ని కూడా ఉద్ధరించినట్టే. సో ఇక్కడ కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు మన దేశంలోనే ఉంటారు కానీ జై భారత్ అని అనరు, వందే మాతరం పాడరు, ఇక్కడే పుడతారు, ఇక్కడే పెరుగుతారు, కానీ ఇక్కడ వాళ్ళే చంపేస్తారు. సో ఏంటి ఇక్కడ అర్థం? మనుషులుగా సంస్కారం లేని వాళ్ళని తయారు చేసి, రాక్షసుల్ని తయారు చేసి, వాళ్ళు ఒక దేశానికి చీడపురుగుల్లాగా తయారు చేయడం కన్నా కృష్ణ భక్తిలో ఉండి ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉంటే అది దేశ సేవ చేసినట్టే. కాబట్టి కృష్ణ భక్తిలో ఉంటే మొత్తాన్ని దేశాన్ని ఉద్ధరించినట్టే, సమాజాన్ని ఉద్ధరించినట్టే, సివిక్ సెన్స్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. అంతే కదండి. చెత్త ఏం చేస్తాడు మనోడు, పాకెట్‌లో వేసుకోడు చెత్త. ఎక్కడ తింటే అక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాడు. అంటే ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. ఏం చేయాలి, నువ్వు ఏమన్నా తిన్నట్లయితే ఆ కవర్‌ని హ్యాండ్
చదవమంటారా? గృహస్థ ఏతాం పదవీం విధి శ్రీ యుధిష్ఠిర ఉవాచ గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంద్యస యయా దేవ ఋషే రూహి మాదృశో గృహ మూఢ మూఢ మాతాజీ ఇవన్నీ చెప్పాలా? గృహస్థ పదవి వినా ఏన ఛాందస యయా దేవ ఋషే భూమి మాతృసో గృహమూఢమేః గృహస్థేతాం పదవీం విధినా ఏన ఛాందస యయా దేవ ఋషే భూమి మాతృసో గృహమూఢమేః. శ్రీకృష్ణ ఉవాచ ధర్మరాజు పలికెను, ధర్మ గృహస్థః జీవనంలో ఉన్నవారు ఏతాం ఇది గడిచిన అధ్యాయంలో పేర్కొనబడిన పద్ధతి పదవీ ముక్తి పదం విధినా ఆదేశానుసారం వేదాలు చెప్పిన విధంగా ఏనా దేని చేతనైతే చ కూడా అంజస సులభంగా యయాత్ పొందగలమో దేవతలలో ఋషి గృహి దయచేసి వివరింపుడు
జీవితంలో ఉపయోగపడే పని ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి? పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం, కొన్ని రోజులు జీవించడం, వార్ధక్యం తెచ్చుకోవడం, తర్వాత మరణించడం. ఈ ఈ సైకిల్లో ఎవరు కూడా భగవంతుడిని చేరుకోవాలి అనే లక్ష్యం ఎవరికి లేదన్నమాట. అంటే ఇలాగ బతికి మరణించిన వారి యొక్క జీవితం ఏమైనట్టు వృధా వృధా అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేదు భగవంతుడి కోసం. అలా ఎంతో మంది జీవులు ఉన్నారు. అసలు ఏమీ లేకుండా ఏమీ తెలియకుండా మరణించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట. సో గృహం ఒకటి. ఇక్కడ గృహ ప్రక్కనే ఉన్న వారికి నిత్యముగా జీవిత లక్ష్యం తెలియదు. ఇది చదువుతుంటే నాకు చాలా మంది గుర్తొస్తున్నారండి. అందుకే నవ్వు వస్తుంది. ఎందుకంటే వండుకోవడం, గృహము అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వండుకోవడం, తినడం, పడుకోవడం, ఎంజాయ్ చేయడము, ఏదో కాసేపు కాలక్షేపానికి ఏదో దుఃఖం పెట్టడం, ఒక మంత్రం చదువుకోవడం అయిపోయింది. భగవంతుడి దగ్గర ప్రేమ లేదు. భక్తి అంటే దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, అది మంత్రం చదువుకోవడం అంటే ప్రేమ లేదు అక్కడ. సో గృహప్రదమై ఉన్న వారికి నిక్కముగా జీవిత లక్ష్యం తెలియదు. మనం భగవంతుని చేరుకోవాలనే లక్ష్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. అతడు బుద్ధి వికసించిన వాడు కాదు, అంటే ఇంటెలిజెంట్ ఫెలో కాదు. ఎంత శీఘ్రంగా వీలైతే అంత శీఘ్రంగా మనుషుడు నామమాత్ర సుఖ సంసారాలను విడిచి తపస్సు నిర్వహించడం సిద్ధపడవలెను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఇది సుఖ సంసారం, సుఖం అనుకుంటాం, కానీ ఇది సుఖం కాదన్నమాట. ఇక్కడ ఉండేది సుఖం కాదు, ఇది సుఖ సంసారం కాదు. ఈ నామమాత్ర సుఖాన్ని వదిలేసి మనము తపస్సు నిర్వహించడం సిద్ధపడగలము. మనం తపస్సు చేయడానికి సిద్ధపడాలి. తపో దివ్య పుత్రక, వృషభదేవుడు తన పుత్రులు పోసిన ఉపదేశాలను అనుసరించి మనం నామమాత్ర సుఖమైన స్థితిని ఏర్పరచుకున్నగా తపస్సు చేయడానికి అడవికి వెళ్ళగలను. మనమందరం తపస్సు చేయడానికి సిద్ధం కావాలి. కాబట్టి జీవిత చరమలక్ష్యం పడేటప్పుడు మనుషులు ఈ రీతిగానే జీవించవలను. సో ఈ నామమాత్ర సుఖాలను విడిచి మనం తపస్సు చేయాలి. అర్థమైంది కదండి? మరి మీకు డౌట్ వస్తుంది కదా, మరి ఏం చేయాలండి? తపస్సు ఎక్కడ నేర్చుకుంటాము? ఏజ్ లిమిట్ కూడా ఏజ్ ఉంది కదా మాతాజీ. వానప్రస్థ ఆశ్రమం ఏ ఏజ్ లో రావాలని చెప్పారా మాతాజీ? అంటే వానప్రస్థం ఎప్పుడు రావాలంటే బాధ్యతలు తీర్చుకోవాలి. పిల్లలు పుట్టారు గృహస్థాశ్రమంలో, మనకి నెక్స్ట్ వస్తుంది అనమాట. దీన్ని నెక్స్ట్ అవన్నీ డిస్కస్ చేస్తాను. ఏంటంటే పిల్లలు పుట్టడం కోసం మాత్రమే మైదాన సుఖం కోరుకోవాలి. అలా నువ్వు ఎంతమంది పిల్లలైనా కనాలి అంటే అన్నిసార్లు నువ్వు మైదానంలో పాల్గొనవచ్చు. వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత నీకు పిల్లలు అవసరం లేదు అనుకుంటే కనుక మైదాన సుఖంతో అవసరం లేదు. పిల్లలు వృద్ధిలోకి వచ్చి వాళ్ళ వివాహాలు, అందరి వివాహాలు చేసి వాళ్ళ బాధ్యత తీరిపోయిన వెంటనే వానప్రస్థంలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వాళ్ళు వానప్రస్థంలో ఉంటున్నారా? ఉండరు. ఇప్పుడు కూడా అన్ని పిల్లలకి కట్టిలో పెళ్లి చేస్తున్నారు కదా, అప్పుడు ఇంకా పిల్లలకి కట్టించా పెళ్లి చేయడం అటుంచి ఆ, వీళ్ళ ముసలి వాళ్ళు అయిపోయిన కొడుకు కోడలు వచ్చిన మనవడికి మనవరాలకి పెళ్లిటి వయసు వచ్చిన ఇంకా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు, కోడలు ఏం చీరలు కొనుక్కుంటుంది, ఎటు బయటకు వెళ్తుంది, ఈ మనవడు మనవరాలు వీళ్ళు ఎలా ఉన్నారు, ఇవేంటంటే ఎంతసేపు వీళ్ళు వానప్రస్థం తీసుకోరు, మనకి భారంగా ఉంటారు. వానప్రస్థం తీసుకుంటే నిజానికి కుటుంబంలో ఏ గొడవలు ఉండవు. మీరు కుటుంబంలోనే ఉంటారు, కానీ
తపస్సు. తపస్సు చేసుకోవాలి. ఈ తపస్సు చేసే నాడు నీకు ఎటువంటి ఇష్యూస్ రావు. తపస్సు అంటే ఏం లేదండి, జపం చేసుకోవాలి. ఖాళీ ఉన్న సమయంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ రామ అనుకుంటే తప్పేముంది చెప్పండి. మనం ఇప్పటికీ సినిమాలు చూస్తూ ఇంకా చనిపోతాం, ఇవాళ రేపు చనిపోతాం అని తెలుసు. అంటే నేను నిన్న ఒక క్లాస్లో విన్నాను, ఆయన చెప్పారు, నీ కళ్ళు గోలకం వైపు లేనప్పుడు నీ కాళ్ళు ఎలాగ గోలోకానికి వెళ్తాయి. నీ మనసు ముక్తి పొందాలి అని నీ మనసులో లేనప్పుడు నీ ఆత్మకి ఎలా ముక్తి వస్తుంది అంటే నిజం కదా. మన కళ్ళు ఎప్పుడు భగవంతుని చూస్తూ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ఏమి చూస్తున్నావో నువ్వు దానిని పొందుతావు. నువ్వు ఆధ్యాత్మిక లోకం వెళ్ళాలి, ఆధ్యాత్మిక లోకం వెళ్ళాలి అంటే నువ్వు దాన్ని చూడాలి కదా, నీ కంటితో నువ్వు చూడాలి ఆధ్యాత్మిక లోకం. అప్పుడే నీ అడుగులు భగవంతుడి వైపు పెడతాయి. మనం ఎంతసేపు భౌతికంగా పొద్దున్న ఇడ్లీలో సాంబార్ చేసిందా, తెల్లపచ్చడి చేసిందా, అల్లం పచ్చడి చేసిందా, అందులోకి మేము కారపొడి చిల్లిపాయలు వేసుకుంటాము, లేకపోతే మధ్యాహ్నం సాంబార్లో ఉల్లిపాయ వేయలేదు, రసంలో చిల్లిపాయ దంచేయలేదు, ఇదే నా జీవితం. సాయంత్రం 4కి స్నాక్స్ ఉండలేదు, వడలు చేయలేదు, శనగపప్పు వడలు చేయలేదు, ఇలా అన్నమాట. సో ఏంటి ఇక్కడ జీవితం అంటే అది కాదు. ఓకే, తపస్సు మీరు ఖాళీ ఉంటే హ్యాపీగా జపం చేసుకోండి, మంచిగా ప్రసాదం తినండి. లేదంటే కుక్కలు పిల్లల కంటే కదా అవి పెరుగుతాయి, అంటే మనం కూడా అంత జంతువులు. సో ఒక ఇంటెలిజెంట్ పిల్లలాగా మనకి ఏముండదు. నెక్స్ట్ శ్లోకం చూడండి. ఇప్పుడు నారద మహర్షి చెప్తున్నారు, ఇప్పుడు చదవండి. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు, మీరు చదువుతున్నారు వనిత మాతాజీ. చదవండి. చదువుతున్నాను. శ్రీ నారద ఉవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ యదోచితః వాసుదేవార్పణం సాక్షాత్ పాసిత మహామునిన్. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ముని ప్రత్యుత్తరమిచ్చెను. గృహేషు గృహమునందు అవస్థిత నిలిచియుండు గృహస్థుడు సాధారణంగా పుత్రకళాద్రులతో గృహము నందు నివసించును. రాజాన్ ఓ రాజా, క్రియా పనులు, కుర్వాన్ చేయుచు, యథోచిత గురుశాస్త్రములు ఉపదేశించినట్లుగా అంటే తగినవి, వాసుదేవునికి అర్పణం అర్చించి, సాక్షాత్తుగా ఉపాసించవలెను మహామునిన్ మహాభక్తులు. అంతేనా మాతాజీ? హరే కృష్ణ. కనిపిస్తుంది మాతాజీ. నారదముని పలికెను, రాజా, గృహస్థులు తమ జీవికను సంపాదించుకొనుటకు పని చేయవలెను, కాని దాని ఫలమును తాము అనుభవించక వారు కృష్ణునికే అర్పించవలెను. ఈ జీవితమున వాసుదేవుని సంతృప్తి పరచుటెట్లో మహాభక్తుల సాంగత్యం ద్వారా చక్కగా బోధపడగలదు. భాష్యం. దేవదేవుని ఎడ సమర్పణ భావనే గృహస్థ జీవనం యొక్క రూపలక్షణములు అయి ఉన్నవి.
దీనిని గుర్చి భగవద్గీత 6.1 యందు ఇట్లు చెప్పబడుచున్నది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసి చ ససన్యాసి చ యోగి చ నా నిరగ్నిర్న చ క్రియః కర్మఫలముల యొడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియే కాని కేవలం అగ్నిని రగిలింపక కర్మలను చేయక ఉండడివాడు యోగి కాజాలడు. మనుజుడు బ్రహ్మచారి అయినను గృహస్థుడైనను వానప్రస్థుడైనను లేదా సన్యాసి అయినను కేవలం వాసుదేవుని ప్రీత్యర్థమే కర్మ ననుసరించవలెను. ఇదియే ఎల్లరి జీవితం సిద్ధాంతం కావలెను. బ్రహ్మచారి వానప్రస్థావుడు సన్యాసుల జీవన ధర్మములను వివరించిన నారదముని ఇప్పుడు గృహస్థుడు జీవించవలసి పద్ధతిని వివరించుచున్నాడు. దేవదేవుడగు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే మూల సిద్ధాంతం. హరే కృష్ణ. తమ జీవితాన్ని సంపాదించుకోవడానికి పనిచేయవలెను. జీవితం కేవలం బతకడానికి కావలసిన అవసరాలు సమకూర్చుకోవడానికి ఎంత కావాలో అంత సంపాదన మాత్రం చేయాలి. అలాగే దాని ఫలితాన్ని వారు అనుభవింపగా కృష్ణునికి సమర్పించవలెను. అని ప్రతిదీ కూడా కృష్ణునికి సమర్పించి వాడుకోవాలన్నమాట. అంతే తప్ప ఇది నాది నాది నేను సంపాదించాను అనకూడదు. ఇక్కడ
కృష్ణ మాత, నేను చదువుతాను మాత. దేవదేవుని సంతృప్తి పరిచేడి పద్ధతిని ఇచ్చట వివరించబడిన విధముగా సాక్షాత్ పాసిత మహాముని పాసిత మహాముని నేర్వవచ్చును. మహామునిన్ అను పదము సాధు పురుషులకు లేదా భక్తులకు అన్వయించును. సాధు పురుషులు సాధారణముగా మునులని, ఆధ్యాత్మిక విషయములతో సంబంధము కలిగిన మననీశీలురు పిలువబడుదురు. ఇక జీవిత లక్ష్యమును క్షుణ్ణముగా అధ్యయనము చేయుటయే గాక వాసుదేవుని సంతృప్తి పరుచుటయందు నిజముగా నెలకొనిన వారే మహాముని అని పిలువబడుదురు. భక్తుల సాంగత్యము లేనిదే ఎవ్వడును వాసుదేవార్పణ విజ్ఞానము దేవదేవుడకు శ్రీకృష్ణునికి జీవితమును అంకితము చేయుట నేర్వజాలడు. నేర్చుకోవచ్చు అనమాట. మహాముని మహాముని అనే పదాన్ని ఇక్కడ భక్తులకు అన్వయిస్తున్నారు. మహాముని అంటే మనం కూడా ముందు మహాముని అర్థమైంది కదా, జపం చేయడము, శాస్త్ర ప్రకారం ప్రతిదీ కృష్ణుని సంతోషం కోసమే చేయడము, తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండడం, ఇవన్నీ ఎవరి లక్షణాలండి?
ఈ మధ్య రావట్లేదు మాతాజీ, 1 మంత్ నుంచి రావట్లే, వస్తాను కానీ. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఐడిసి కోర్స్ అవుతుంది. ఐడిసి కోర్స్ లో ఏంటంటే ఇస్కాన్ డిసిబుల్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ ఐడిసి కోర్స్ లో మనము ఏం చేస్తున్నాము, ఇస్కాన్ లో శిష్యులుగా మనం ఏం నేర్చుకుంటున్నాము, గురు శిష్య సంబంధం ఏంటి, మన శిష్యుడు ఎలాగ ఉండాలి, ప్రవర్తన ఎలాగ ఉండాలి, ఇది ఒక కోర్స్ అన్నమాట. మీరు 16 మాలలు జపం చేస్తూ, కనీసం 8 మాలలు జపం చేస్తూ, నా మాంసాహారం తినకుండా 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు రమ్య మాతాజీ మాత్రమే పేరు ఇచ్చారు, మిగతా ఎవరికి పేరు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు మీ ట్రాకింగ్ నాకు తెలియదు, చాలా మంది ఏం చేస్తారనేది నాకు పూర్తిగా అవగాహన లేదు. మారుతి మాతాజీ మటుకు మీకు కొంచెం సాధన ఇంప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని కూడా ఒక గురుదీక్ష స్థాయికి 1 సంవత్సరంలో లాక్కెళ్ళిపోతాం. ఇదే కదా భగవంతుడు అడిగింది, చదువుకుంటున్నాం కదండి, ఇదే కదా మనం భగవంతుడి మన లక్ష్యం ఏంటో మనం చేసుకోవాలి, భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి. అది భాగవతం చదువుతూ భక్తుల సాంగత్యంలో ఉంటే కృష్ణ ప్రేమ ఖచ్చితంగా మనకి వస్తుంది. లేకపోతే భౌతికంగా ఉంది అంటే భౌతికంగా టెంపరరీ, ఇది భౌతిక ప్రపంచము టెంపరరీ. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు, అన్ని ఉన్న సుఖాలు కూడా టెంపరరీ, అన్ని కష్టాలు ఉంటాయి భూ ప్రపంచంలో. కాబట్టి ఇది ఎంత అనవసరమో నేను భగవంతుడు అది ఆనందం భగవంతుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఎప్పుడు ఆయన సేవ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి,
హరే కృష్ణ మాతాజీ.